శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అంటే ఇప్పుడు పర్సనాలిటీ విషయంలోకి వచ్చింది కాబట్టి లైక్ అది పర్సనాలిటీ షో అంటే లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉన్నవాళ్ళు లైక్ జనాల్లో వాళ్ళ పర్సనాలిటీస్ విన్ అయినట్టు. అంటే నువ్వు 5th వీక్ వచ్చావు కాబట్టి నీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అని అంటే డూ యూ యాక్సెప్ట్? No. Because I think elimination could be because others were better than me. ఓట్స్ రాలేదు కానీ ఐ వోంట్ సే ఎందుకంటే నాకు హేట్ రాలేదు. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ నాకు ఏదైనా నెగటివ్ మార్క్ పడలేదు. దట్ అంటే ఐ సీ దట్ బిగ్ బాస్ తర్వాత ఒక మార్క్ పడిపోతుంది కొంచెం అలా, బికాస్ అది ఉండిపోతుంది, ఇంకా అది ఎరేజ్ చేయలేము. అండ్ వెరీ ఫార్చునేట్లీ నాకు సరిగ్గా ఆడలేదు అమ్మాయి, ఆడలేకపోయింది అన్నారు కానీ ఇది ఇంతే, ఇది ఐ డి నాట్ గెట్ అ వర్డ్ టు మై నేమ్. ఎవ్రీ వన్ వాజ్ లైక్ అచ్చా చాలా ఇన్నోసెంట్ పాపం అన్నారు కానీ, వీక్ అన్నారు కానీ ఇట్ వాజ్ నోబడి క్రిటిసైజ్డ్ మీ. ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి వాళ్ళకి కూడా. ఐ నో దట్ ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ మై ఆడియన్స్ కానీ ఐఎమ్ ఓన్లీ గ్లాడ్కి ఏం నెగటివిటీ ఏం రాలేదు. నేను ఇంకా ఎలా ఉండే అలానే ఉంది, బయట కూడా అలానే వచ్చింది. అప్పుడప్పుడు నేను చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా ఇంత మైక్రాలు ఏంటి నైనిక అంటే వాట్ సి ఐ ఎమ్ స్టార్టింగ్ మై జర్నీ, దట్ ఈస్ వై మేబీ ఐ ఎమ్ ఇన్నోసెంట్ కానీ ఐఎమ్ లెర్నింగ్ ఆల్సో. నీ బిహేవియర్ అలా ఉంటుందా? నో నో ఐ కెనాట్ ప్రిటెండ్. నో నథింగ్. నువ్వు సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ అయ్యిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అని ఫీల్ అయ్యావా? ఓ సర్ప్రైజ్ అండ్ గుడ్ ఆర్ బ్యాడ్? నో. అంటే ఎవరెవరు ఉన్నారు కొంచెం ఇట్లా ఐడియా ఉండేది, బికాజ్ అవుతున్నాయి కదా అన్ని హడావిడి ఉంటుంది. సో ఐ థింక్ నాకు అసలు తెలీదు ఎవరెవరు ఉన్నారు. ఐ థింక్ ఐ న్యూ విష్ణు, ఐ న్యూ సీత, అదర్ దెన్ దాట్ నోబడి ఐ న్యూ. అంతే, నో సర్ప్రైజెస్ దేర్. ఏదైనా ఒక టాస్క్ నీకు అన్ఫేర్ అనిపించిన టాస్క్ ఏదైనా జరిగిందా? బిగ్ బాస్ ఇదంతా బిగ్ బాస్. ఓ మెమరీ. నో ఏమో ఒకటే ఉంటుంది, ఒక టేబుల్ ఎక్కి అది మూవ్ అవుతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేయాలి బ్రిక్స్ని అక్కడ బ్లాక్స్ని. అది నాకు అన్ఫేర్ అనిపించింది బికాస్ ఆఫ్ ద అదర్ టీమ్ హోల్. నాకు ఆ రోజు పృథ్వీ మీద చాలా కోపం వచ్చింది. సో బట్ యా ఠీకే, ఐ అండర్స్టూడ్ బట్ దిస్ ఈస్ బిగ్ బాస్ ఓన్లీ, దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్లే డర్టీ ఓన్లీ. అన్ఫేర్ అయితే అనిపించింది. యా కొంచెం మనకు కావాల్సింది అదే. మీకు ఓకే, ఇది వాళ్ళ థంబ్నెయిల్ పెట్టి పృథ్వీ మీద కోపం వచ్చింది నేను పృథ్వీ సారీ అన్ఫేర్. యా దట్స్ ద ఆన్సర్. హౌస్ లో ద మోస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి నీకు? ఐ థింక్ 4th వీక్లో నేను అనుకున్నా నేను ఎలిమినేట్ అయిపోతానని. నేను అట్లా ఐ ప్రిపేర్డ్ మై మైండ్ కి దిస్ ఈజ్ ఓవర్ ఫర్ యూ కుడ్ నాట్ ప్లే వెల్, నువ్వు ఏం చేయలేకపోయావు. అది అంటే నేను నన్నే నెగటివ్ చేసుకున్నాను ఆ పాయింట్లో. ఐ వాజ్ సేఫ్ దట్ వీక్. కానీ నేను చెప్పి అండ్ బిగ్ బాస్లో దేర్ ఆర్ కెమెరాస్ 24/7. నేనే ఆడియన్స్కి చెప్తే నేను సరిగ్గా ఆడట్లేదు బ్రో అంటే వాళ్ళు కూడా ఎందుకు అంటారు నువ్వు ఆడట్లేదని. వాళ్ళు దే విల్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ నో కి ఈ పిల్లనే చెప్తుంది అంటే ఓకే షీ హ్యాస్ బికమ్ వీక్, బట్ ఐ డి నాట్ గెట్ హెల్ప్. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ, నాకు బయట వచ్చాక ఐ రియలైజ్ దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం నెగటివ్గా ఆలోచించకూడదు మన గురించి. వీ హ్యావ్ టు బీ పాజిటివ్. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, పోనీ ఇవన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉండు. నేను అలా ఆలోచించకుండా అయిపోయింది, ఎలిమినేట్ అయిపోతా. ఎందుకు ఆ సిచువేషన్ వచ్చింది? ఐ డోంట్ నో, సంథింగ్ ఎవ్రీథింగ్ గాట్ ఇంటూ మై మైండ్ అండ్ అంతా. నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావా? చాలా. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడో ఉంటాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నావు కదా? ఇప్పుడు ఇక్కడే ఉన్నా, బట్ దెన్ ఐ ఓవర్ థింక్ అ లాట్. సో అది చాలా కష్టం కదా జర్నీకి. అదే నేర్చుకుంటున్నా కానీ కష్టం. ఓవర్ థింకింగ్ కెన్ నెవర్ బీ నార్మల్ అనుకుంటా. దానివల్ల ఇప్పుడు ఎక్కువ గొడవలు అవుతుంటాయి, ఫ్రెండ్స్ మధ్య గొడవలు అవుతుంటాయి, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్తో గొడవలు అవుతుంటాయి, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ గొడవలు అవుతుంటాయి. అది అసలు మన ఒక పర్సన్ నుంచి విడదీయడానికి ఓవర్ థింకింగ్ చాలు, అదే పెద్ద రెడ్ ఫ్లాగ్ కదా. ఆర్గ్యుమెంట్స్ని హౌస్లో ఆర్గ్యుమెంట్స్ని అండ్ ప్రెజర్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని, అంటే ఎలా హ్యాండిల్ చేసేదాన్ని? నేను నార్మల్
ఇట్లా ఇన్ మై రియల్ లైఫ్ ఆల్సో నేను ఎలా ఉంటానంటే, నేను ఆ మనిషి ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది నేను అది ప్రాసెస్ చేసుకుంటాను. అంటే ఐ బీ ఇన్ దర్ షూస్కి అయ్యో నేను ఆ సిచ్యువేషన్ ఉంటే నేను ఏం చేసేదాన్ని అలా ఉంటాను. సో ఐ థింక్ నేను అక్కడ పర్సనాలిటీస్తో ఫైట్ చేయడం కన్నా నేను వాళ్ళని అర్థం చేసుకునే పొజిషన్లో కూర్చున్నాను. అంటే అయ్యో అవును పాపం కోపం అయితే వస్తుంది కరెక్టే కదా. సో నేను అది చేశాను. సో ఐ థింక్ ఐ యూస్ టు థింక్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అచ్చా కరెక్ట్, కోపం వస్తుంది కదా, కరెక్టే కదా, వాళ్ళు కూడా సరిగ్గానే ఆడుతున్నారు కదా. ఒక పాయింట్లో నేను అలా అయిపోయా. ఫస్ట్ 2-3 వీక్స్ వరకు నాకు అందరి మీద ఇట్లా ఏంటి అసలు మనుషుల కాదా, అసలు ఇట్లా ఎందుకు ఉన్నారు, ప్రాపర్గా ఉండొచ్చు కదా, ఏంటి అసలు ఇంత చిన్న మ్యాటర్కి ఇంత పెద్ద గొడవ ఎందుకు చేయాలి, ఇది. బట్ దెన్ అగైన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ everyone is playing their own game. You cannot make them play like how you want to play kada. So I think I used to just be calm. ఒక ఆడియన్గా బిగ్ బాస్ షోని అర్థం కాని ఒక పాయింట్ ఏదైనా ఉందా, ఒక ఏంటిది ఎందుకు బిగ్ బాస్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆలోచించేదాన్ని, ఎందుకు గొడవలు పడుతూ ఉంటారు అని ఆలోచించేదాన్ని. కానీ అగైన్ పీపుల్ ఐ థింక్ జనాలకి ఇదే ఇప్పుడు కూడా ఇది ఉంటుంది. బికాజ్ వై డూ దే కీప్ ఫైటింగ్ అని ఇప్పుడు కూడా క్వశ్చన్ ఉంది. అసలు స్క్రిప్టెడ్ చెప్తారా ఏంటి, గొడవ పడిమని ఇట్లా సిచ్యువేషన్లో పెడతారా ఏంటి అని ఆలోచిస్తారు. నేను ఒక్కటే చెప్తాను దట్ ద సెలెక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్ ప్రతి సీజన్ ఇంత స్పాట్ ఆన్ ఉంటుందంటే దే నోకి ఈ పర్సనాలిటీస్ కలిసి ఒక రూమ్లో ఉంటే క్లాషెస్ అవుతాయి. అండ్ ఎంత అయినా సరే ఒక ఇంట్లో ఉన్నా కూడా జాయింట్ ఫ్యామిలీస్ అయినా అప్పుడు కూడా క్లాషెస్ ఎందుకు ఉంటాయి మాకు తెలుసు కదా, ఫ్యామిలీయే కదా ఎందుకు గొడవలు పడడం. బట్ వీ డూ ఫైట్, ఎందుకంటే ప్రతి పర్సనాలిటీ మ్యాచ్ అవుతుందని అవసరం లేదు. యూ విల్ ఫైట్. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ పీపుల్ నీడ్స్ టు నోకి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ ఉన్న కోపం వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. అండ్ ఐ థింక్ వెన్ పర్సనాలిటీస్ క్లాష్ తో ఐ థింక్ ద మీనింగ్ ఆఫ్ బిగ్ బాస్ ఆ పర్సనాలిటీ షో అనేది చాలా మంచిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్లో కెమెరా కోసం కెమెరాస్ ఉన్నాయని యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? లేదు. కానీ చేసే పర్సన్స్ ఉంటారా? అవును, డెఫినెట్లీ. ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ దేర్ విల్ బి 1 or 2 people who will only act in front of the camera. ఈ సీజన్లో నీకు ఎవరు అనిపించారు? ఈ సీజన్లో నాకు తెలీదు. మీ సీజన్లో ఎవరు అనిపించారు? నాకు తెలీదు. ఇది సేఫెస్ట్. స్ట్రెస్కి కాలు ఊపుతా ఉంటావా నువ్వు? నాకు మణికంఠ అనిపించాడు మా సీజన్ అయితే. కావాలి నీ కెమెరా ముందే వెళ్ళి ఐ షుడ్ నాట్ డూ దిస్, ఇలా ఉండకూడదు నేను, ఇలా బిగ్ బాస్ ఐ థింక్ ఇట్ వాజ్ మణికంఠ. ఐ వోంట్ సే కి తను కావాలని చేశాడు, కానీ నువ్వు ఆ సేమ్ టాపికే మాతో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. యూ వాంట్ యువర్ ఆడియన్స్ మంచి ఇట్లా. బట్ దట్ వాజ్ అ వెరీ నైస్ ట్రిక్. జనాలకి ఎంత క్లోజ్ అయ్యాడు మణికంఠ అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ స్ట్రాటజీ, గ్రేట్ మూవ్. బట్ మణికంఠ హౌస్లో అంటే చాలామంది జనాలు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు ఉండే 3 weeks 4 weeksకి బయటికి రాగానే బాండ్స్ ఏంటి ఎంత బాండింగ్ పెరుగుతుందా, ఏంటి ఎంత ఉంటుందా, ఎంత ఎక్కిపోయి మరి ఇలా అందుకుంటారు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. లైక్ అలా నీకు కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఎవరు హౌస్లో? నేను బయట వచ్చాక చాలా కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఆబ్వియస్లీ ఐమ్ అ పార్టీ పర్సన్తో, సో ఐ థింక్ ఐ కనెక్టెడ్ అ లాట్. నేను ఇంట్లో అసలు అంత అలా బాండ్ అవ్వలేదు అనేది యష్మితో. ఐ బాండెడ్ అ లాట్ విత్ యష్మి ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్. బికాజ్ ఉండేది దగ్గర, పోయేది సేమ్ ప్లేసెస్కి. అరే రారా అంటది, ఓకే రా వస్తున్నాను అంటది, వస్తున్నా అంటాను. సో ఐ థింక్ ఐ థింక్ యష్మి వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను అనుకోలేదు దట్ అంత క్లోజ్ అవుతాను. బట్ హౌస్లో నువ్వు చేసిన ఒక రాంగ్ స్టెప్ని ఏదైనా ఒకటి చేసుంటే, అబ్బా ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని ఆలోచించావా? బయటకు వచ్చాక ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలాంటిది నీకు? అసలు లేవు. అంటే నేను ఐ హ్యావ్ మేడ్ మై పీస్. ఒక 1 year అయిపోయింది కదా, ఐ హ్యావ్ మేడ్ మై పీస్ విత్ ద హోల్ జర్నీ అన్నమాట. అంటే బిగ్ బాస్ అనేది మైండ్లో ఉంటే పీస్ అనేది ఉండదు అని అంటున్నారా?
లేదు అంటే నాకు నా జర్నీ నుంచి ఇంకేం కంప్లైంట్స్ లేదు అని అంటున్నా నేను. అచ్చా, ఓకే. నీకోసం ఇది స్కిప్ చేస్తున్నాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. నువ్వు బయటికి రాగానే ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ చూసి నీ ఎక్స్ప్రెషన్, నీ ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు యాక్చువల్లీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు దట్ మాకు కాల్స్ వచ్చాయి, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వీ గాట్ అ లాట్ ఆఫ్ కాల్స్. అండ్ వెన్ ఐ సా మై ఇన్స్టా ఆల్సో ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ దేర్ వాజ్ ప్రాపర్ గ్రోత్. అందరు అనుకున్నారు దట్ షీఈస్ వన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇది చాలా మై బజ్ ఇంటర్వ్యూను అయితే నేను పక్కా ఇట్లా ఇంత క్లోజ్ నేను ఏడవడానికి అంతే. ఆ రోజు నేను అమ్మా ఇంత తప్పులు ఎందుకు చేశాను నేను ఇంట్లో అనుకున్నా. కానీ వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ సా ఫ్రమ్ మై ఓన్ ఐస్కి ఠీకే దెర్ వాజ్ అ గ్రాఫ్, తగ్గిపోయింది, అది కిందకి వచ్చేసింది. కానీ ఐ థింక్ నేను ఎట్లా పోర్ట్రే అవుదాం అనుకున్నాను ఇంట్లో అట్లానే పోర్ట్రే అయ్యాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్ మై రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉన్నా. నేను అనుకున్నా దట్ కొంచెం ఇట్లా ఉంటాము, ఇలా అలా చేస్తాను, ఇలా నేను ప్రిటెండ్ చేసి ఉంటాను, కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా. కానీ అక్కడ అవ్వలేదు, నేను అందరితో మంచిగా జైలప్ అయిపోయాను. అండ్ సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు వచ్చిన పబ్లిక్ కూడా చాలా పెరిగింది బికాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా పెరిగిపోయారు. బికాజ్ ఫ్యామిలీ అందరు కూర్చొని బిగ్ బాస్ చూస్తారు కాబట్టి ద హోల్ ఏజ్ గ్రాఫ్ ఫ్రమ్ 45 to 60 years ఆర్ చిన్నపిల్లలందరూ అక్క మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాము, అందరు నాకు ఇట్లా మా పీపుల్ ఏజ్డ్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ అలా వచ్చి నన్ను ఇట్లా బ్లెస్ చేయడం, అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, అంటే నీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనమాట. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నాకు సోషల్ మీడియా కూడా ఫుడ్ పెడుతుంది కదా, సో ఫాలోవర్ గ్రోత్ ఇస్ వెరీ నైస్ ఫర్ మీ. ఎంత సంపాదిస్తావు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా? మీరు లాస్ట్ టైం కూడా ఇది చెప్పారు, నాకు సరిపోయినంత ఓకే, బాగానే సంపాదిస్తా. కానీ ఈ రోజే నా అకౌంట్లో ద థింగ్ ఈస్ దట్ ప్రమోషన్స్ వస్తాయి డెఫినెట్లీ, కానీ పేమెంట్ టర్మ్స్ అనేవి 45-60 days. ఈ రోజే మమ్మీతో బయటికి ఇప్పుడు ఒక కమింగ్ ఫ్రమ్ అ షూట్, అక్కడ కూడా వెళ్ళడానికి కార్లో పెట్టలేదు మమ్మీ, ఒక 1000 పంపిస్తావా ప్లీజ్ అన్నా. బికాస్ లేవు అకౌంట్లో 1000 rupees కూడా. సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ లైక్ దాట్ ఆల్సో, ఎందుకంటే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంది అంటే నేను చెప్పను, అస్సలు లేదు. ఐ డోంట్ హ్యావ్ బికాజ్ ఉంటే మేబీ ఐ కుడ్ హ్యావ్ బాట్ మై ఓన్ హోమ్ ఆల్సో ఇప్పటి వరకు. కానీ 1 year నుంచి ఐఎమ్ ట్రయింగ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ మై ఓన్. జనాలు మీరు పెట్టే ఇన్స్టా రీల్స్ కానీ పోస్ట్స్ కానీ అవన్నీ చూసి నైనిక బాగానే సంపాదిస్తుంది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఎర్న్ చేస్తుంది, ఇన్స్టా నుంచి కానీ దీని నుంచి బాగానే కనిపిస్తుంది. ఇది నాకు ఇలా చెప్తే నాకు మంచిగానే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ నుంచి మేనిఫెస్ట్ చేసిస్తున్నారు నా కోసం దట్ ఓకే షీఈ్ రిచ్ రిచ్ రిచ్. సో బట్ దెన్ అగైన్ నో, దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐ థింక్ వీ హ్యావ్ ఆర్, ఇప్పుడు ఏదైనా షూట్ చేస్తే కూడా దానికి ఇంకా బిల్స్ ఉంటాయి మాకు, లొకేషన్, డిఓపి, ఎడిటింగ్ అన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ కి ఇట్స్ కమింగ్ ఫర్ ఫ్రీ అండ్ వీఆర్ ఓన్లీ గెట్ మనీ, అలా ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సో ఐ థింక్ ఎంత వస్తే అంత వెళ్తుంది కూడా. అండ్ ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ అనేది నేను ఐఎమ్ లివింగ్ మై ఒక వెరీ సాటిస్ఫైడ్ లైఫ్, సరిపోయినంత ఐఎమ్ ఎర్నింగ్ అంతే. ఇంకా ఇప్పుడు హ్యాపీ. హ్యాపీ ఆఫ్టర్ బిగ్ బాస్ హ్యాపీయా, బిఫోర్ బిగ్ బాస్ హ్యాపీయా నువ్వు ఎర్నింగ్స్లో? యా డెఫినెట్లీ దెర్స్ అ స్పైక్ ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే, బికాజ్ అగైన్ ఒక ఎంతైనా బిగ్ బాస్ అనేది ఒక ఇట్స్ బయోలో యాడ్ అయిపోయింది అది. సో యా ఆఫ్టర్ బిగ్ బాస్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. అలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా